హాయ్ గైస్, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ చాణక్య. గైస్, మ్యూచువల్ ఫండ్స్లో ప్రజెంట్ ఇప్పుడున్న పరిస్థితుల్లో మరి ఇన్వెస్ట్ చేయాలని చాలామంది అనుకుంటూ ఉంటారు. కానీ అందులో ఉన్న సిచ్యువేషన్స్ అండ్ చాలా వరకు లోటుపాట్లు అనేది తెలియకోకుండా చేసే తప్పులు అనేది కూడా చాలా వరకు ఉంటాయి. మరి అలాంటి తప్పులు చేయకోకుండా మ్యూచువల్ ఫండ్స్లో మనం కరెక్ట్గా ఎలా ఇన్వెస్ట్ చేయాలి అనే దాని గురించి మనం చెప్పడానికి ఇప్పుడు మనతో పాటు కూడా బెల్తీ చక్రధర్ గారు ఉన్నారు. మరి ఆయన యాంఫీ రిజిస్టర్డ్ మరి మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్. మరి ఆయన అడిగి తెలుసుకుందాం. హాయ్ సార్, నమస్తే సార్. నమస్తే అండి. సార్, మ్యూచువల్ ఫండ్స్ విషయానికి వచ్చేటప్పటికి మెయిన్ స్టాక్స్ కంటే మ్యూచువల్ ఫండ్స్ అనేది కూడా లాస్ట్ 2 years నుంచి కూడా గట్టిగా వింటున్నాం. అంటే మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసే వాళ్ళు కూడా పెరుగుతున్నారు. ఇలా పెరుగుతూ ఉన్నా కానీ వాళ్ళు చేసే మిస్టేక్స్ వల్ల వచ్చే లాభాన్ని కూడా కోల్పోతున్నారని కూడా వింటున్నాం. వాళ్ళు మెయిన్గా చేసే మిస్టేక్స్ ఏంటి సార్? ఇది యాక్చువల్గా ఒక మంచి క్వశ్చన్ అడిగారండి. మేము ఈ ఫీల్డ్లో లాస్ట్ 25 years నుంచి ఉన్నాం. సో ఎన్నో అప్ అండ్ డౌన్స్ చూసాం మార్కెట్లో. సో మీరు చెప్పినట్టుగా అవగాహన లేకపోవడమే ముఖ్య కారణం చెప్పొచ్చు. సో మ్యూచువల్ ఫండ్స్ అనేది ఒక మంచి ప్లాట్ఫామ్. ఎవరికైనా సరే ఒక వెల్త్ క్రియేట్ చేసుకోవాలి అంటే ఒక లో మిడిల్ ఇన్కమ్ గ్రూప్ వాళ్ళకి కానివ్వండి, మిడిల్ ఇన్కమ్ గ్రూప్ వాళ్ళకి కానివ్వండి, ఒక మంచి ప్లాట్ఫామ్ మ్యూచువల్ ఫండ్స్. ఇందులో ఎందుకంటే ఒక ఫండ్ మేనేజర్ అనే వాళ్ళు ఉంటారు. ఆ ఫండ్ మేనేజర్స్ హ్యాండిల్ చేస్తారు కాబట్టి ఎలాంటి టైంలో ఎలాంటి స్టాక్స్ కొనాలి, ఎలాంటి స్టాక్స్ అమ్మాలి అని వాళ్ళు బాగా చూస్తారు కాబట్టి తద్వారా మనకి మంచి లాభాలు అయితే వస్తాయి. కాకపోతే ఇందులో ఒక చిన్న డిసడ్వాంటేజ్ కూడా ఉందండి. ఏంటంటే నెంబర్ ఆఫ్ ఫండ్స్ కూడా చాలా ఎక్కువ అయిపోయినాయి మార్కెట్లో. ఎంతమంది వచ్చారో ఇన్వెస్టర్స్ చూడండి. మ్యూచువల్ ఫండ్స్ అనేది ఎట్లా వచ్చిందంటే 1964లో పార్లమెంట్లో ఒక యాక్ట్ వచ్చింది. యూటీఐ యాక్ట్ అంటారు దాన్ని, 1964. సో 1964లో యూటీఐ యాక్ట్ ద్వారా ఫస్ట్ మ్యూచువల్ ఫండ్ వచ్చిన తర్వాత 1993లో ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ అనే కంపెనీ ఫస్ట్ ఇంట్లోకి ఎంటర్ అయింది ఇండియాకి. తర్వాత దాన్ని చూసి రిలయన్స్ వాళ్ళు కూడా 1995లో స్టార్ట్ చేశారు. సో మీరు చూస్తే గత 30 సంవత్సరాలుగా మ్యూచువల్ ఫండ్స్ అనేవి ఇండియాలో ఉన్నాయి. కాకపోతే ఏంటంటే మన సౌత్ ఇండియాలో బేసికల్గా ఏంటంటే ఒక ఇన్వెస్ట్మెంట్ అనగానే ఒక ల్యాండ్, ఒక గోల్డ్ లేదా చిట్ ఫండ్స్, ఈ మూడే ప్రాధాన్యంగా ఉండేది. మ్యూచువల్ ఫండ్స్ అనగానే ఒక స్టాక్ మార్కెట్ అనగానే భయం, ఒక స్కామ్స్ ఉంటాయి అందులో. బట్ వేరేస్ మనం చూస్తే నార్త్ సైడ్ మహారాష్ట్ర కానివ్వండి, గుజరాత్ కానివ్వండి, వాళ్ళు మొదటి నుంచి కూడా స్టాక్ మార్కెట్ మీద మంచి అవగాహన ఉన్న వాళ్ళే. సో మరి అట్లాంటి స్టాక్ మార్కెట్ మీద మంచి అవగాహన ఉన్న మహారాష్ట్ర కానివ్వండి, గుజరాత్ కానివ్వండి, అహ్మదాబాద్, ఢిల్లీ, కలకత్తాలో కూడా చాలా మంది ఇన్వెస్ట్మెంట్ చేసేవాళ్ళు. కానీ ఎవరు కూడా అంత అనుకున్న కోటీశ్వరులు అవ్వలేకపోయారు ఈ 30 సంవత్సరాలు కూడా. అందులో డిసడ్వాంటేజ్ ఉన్నాయి. ఏం డిసడ్వాంటేజ్ అంటే చూడండి, మనకి మ్యూచువల్ ఫండ్స్ ఒకళ్ళు మొదలు పెట్టగానే వరుసపెట్టి 1 by 1 టాటా వాళ్ళు, ఆదిత్య బిర్లా వాళ్ళు అందరూ వచ్చేసారు మార్కెట్లోకి. 20 మంది వచ్చేసారు. సరే కల్లా ఏంటంటే జనాలకి ఏది కొనాలి, ఏది అమ్మాలి అర్థం కాల. మళ్ళీ ఒక్కొక్క ఫండ్ హౌస్లో చూస్తే లార్జ్ క్యాప్ ఫండ్ అంటారు, మిడ్ క్యాప్ ఫండ్ అంటారు, స్మాల్ క్యాప్ అంటారు, మల్టీ క్యాప్ అంటారు, ఫ్లెక్సీ క్యాప్ అంటారు, బిజినెస్ సైకిల్ ఫండ్, అడ్వాంటేజ్ ఫండ్, చాలా రకాల ఫండ్స్ ఉన్నాయి. 20 ఫండ్స్ ఉన్నాయి. సో ఇప్పుడు ఇండియాలో చూస్తే సెబీ రూల్ ప్రకారం మన రిజిస్టర్ అయిన కంపెనీస్ చూస్తే 50 ఉన్నాయి. మ్యూచువల్ ఫండ్స్ ఏమో 50 కంపెనీలు, మళ్ళీ ఒక్కొక్క కంపెనీలో 20 ఫండ్స్ ఉన్నాయి. అంటే 1000 ఫండ్స్ ఉన్నాయి. సో ఇప్పుడు ఇన్వెస్టర్కి 1000 ఫండ్స్ నుంచి మీరు తీసుకోండి బెస్ట్ అంటే ఏం తీసుకుంటారు? కష్టం. అది పిక్ చేసుకోవడం చాలా కష్టం. అది ఏదో ఒక 5 or 6 అంటే ఈజీగా పిక్ చేసుకుంటారు తప్ప ఇన్ని వేల ఫండ్స్ ఉన్నాయి. సో ఇందులో ఉన్న ప్రాబ్లం ఇంకోటి ఏంటంటే, ఎప్పుడైతే ఈ మార్కెట్ బాగా పెరుగుతుందో రిటర్న్స్ బాగా కనిపిస్తాయి అందరికీ. రిటర్న్స్ చాలా బాగున్నాయి, ఎక్స్ట్రాడినరీగా వస్తున్నాయి అని చెప్పి వాళ్ళ దగ్గర ఉన్న ఫిక్స్డ్ డిపాజిట్ లేకపోతే గోల్డ్ అమ్మేసి ఇన్వెస్ట్ చేస్తారు. మళ్ళీ వెంటనే మార్కెట్ పడిపోతుంది. ఎందుకంటే మార్కెట్ తత్వమే అప్ అండ్ డౌన్స్. సో ఇట్లా అప్ అండ్ డౌన్ మార్కెట్లో ఏమవుతుందంటే చాలా మంది బడ్జెట్ క్రియేట్ అవుతుందంటే మార్కెట్లో హ్యూజ్గా రిటర్న్స్ వస్తున్నాయి, అందరికి 60% రిటర్న్ వచ్చింది, 70% రిటర్న్ వచ్చింది, ఫాలోడ్ బై నెక్స్ట్ ఇయర్ మళ్ళీ మార్కెట్ పడుతుంది అని వాళ్ళకి థాట్ రాదు. సో ఆ హైలో ఇన్వెస్ట్ చేస్తారు. ఇన్వెస్ట్మెంట్ చేయగానే ఏమవుతుందంటే ఒక 3 సంవత్సరాల క్రితం మళ్ళీ మార్కెట్ డౌన్ అవుతుంది. సో అలా డౌన్ అవడం వల్ల ఏమవుతుంది, మొత్తం పెట్టిన 1 lakh కాస్త 70,000 60,000 అయిపోయిన తర్వాత వాళ్ళు మైండ్ ఫిక్స్ అయిపోతారు, ఇది అసలు బ్యాడ్ మార్కెట్, దీని జోలికే పోకూడదు అని ఇట్లాంటి మనసులో వచ్చేస్తాయి. కానీ మార్కెట్ మళ్ళీ ఎప్పుడైతే రైజ్ అవుతుందో అప్పుడు మళ్ళీ అనుకుంటారు, అరే పొరపాటు చేసాం, అందులో ఉండాల్సిందేమో, చెప్పేవాళ్ళు సరిగ్గా లేరు మనకి, గైడ్ చేసేవాళ్ళు లేరు మనకి అని చాలా మంది కూడా డిసప్పాయింట్ అయ్యేవాళ్ళు ఉన్నారు. సో ఇప్పుడు ఏంటంటే మార్కెట్లో చూస్తే మీకు మ్యూచువల్ ఫండ్స్లో 2 రకాలుగా ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. ఉన్న దగ్గర లంసంగా పెట్టేయచ్చు, 1 lakh, 10 lakhs, 5 lakhs, 1 crore పెట్టచ్చు. లేదా ఎస్ఐపి అనేది ఒక మంచి ఆప్షన్ ఉంది, సిస్టమాటిక్ విత్డ్రాయల్ ప్లాన్ లాగా. అంటే ఎవ్రీ మంత్ కూడా కొంత 10,000, 1,000, 2,000 మన కెపాసిటీ మేరకు మనం ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. అట్లయితే బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్, ఆర్డి అని 2 రకాలు ఉంటాయి. ఫిక్స్డ్ డిపాజిట్ అంటే లంసంగా పెట్టేది బ్యాంకులో, ఆర్డి అంటే ఎవ్రీ మంత్ 1,000, 2,000 వేసుకుంటుంది అనమాట, రెగ్యులర్ డిపాజిట్. సో అట్లాగే మన దాంట్లో కూడా ఎస్ఐపి అని ఒక మోడల్ ఉంది. సో ఇందులో మేము ఎంతో మందికి ఎడ్యుకేట్ చేస్తాం, చేయండి బాగుంటుందని. సో ఇందులో మన పెద్ద డిసడ్వాంటేజ్ ఏంటంటే, ఉన్న 1000 ఫండ్స్లో కూడా నిజంగా కోటీసులు చేసే ఫండ్స్ ఏమైనా ఉన్నాయి అంటే కేవలం 30 ఉన్నాయి. రిమైనింగ్ 970 ఫండ్స్ పర్ఫార్మెన్స్ లేదు వాటి. అలా పర్ఫార్మెన్స్ లేకపోవడం వల్ల సో ఎక్కువ మార్కెట్లో మీకు నాన్ పర్ఫార్మింగ్ ఫండ్సే కనిపిస్తాయి. పర్ఫార్మింగ్ వేళల్లో ఉన్నాయి, జస్ట్ హార్డ్ లెక్క పెడితే ఒక 30 ఉంటాయి అంతే. సో
మేజర్గా మా రోల్ ఏంటి అంటే ఈ అవుట్ ఆఫ్ 1000 ఫండ్స్లో ఆ 30 ఫండ్స్ ఏవి అని చెప్పడమే. ఓకే, ద బెస్ట్ ఆఫ్ 30 అని చెప్పడమే. సో అది మాకే రోల్. సో మాకు ఎలా వచ్చింది, మాకు కూడా ఏం కాలేజ్ లేదు, మ్యూచువల్ ఫండ్స్ గురించి ఇక్కడ కాలేజీలో చెప్పరు. సో వాట్ బిట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ మీద తెలుసుకున్నాం. మేము కూడా ట్రయల్ అండ్ ఎర్రర్ చాలా చేసాం గతంలో. సో ఇట్లా ఇన్వెస్ట్ చేస్తే బాగుంటుందేమో, కాదు రాంగ్, మళ్ళీ ఇలా ఇన్వెస్ట్ చేస్తే బాగుంటుందేమో, అరే మళ్ళీ రాంగ్, ఏది రైట్ అని చెప్పి తెలుసుకోవడానికి 5 ఏళ్ళు పట్టింది. ఓకే. సో ఎప్పుడైతే సుదీర్ఘంగా 25 years ఎవరైతే ఈ ఫీల్డ్లో ఉన్నారో వాళ్ళకి గట్టిగా అర్థమైంది వాళ్ళు ఏంటంటే, ఓకే మ్యూచువల్ ఫండ్స్లో ఇలా ఇన్వెస్ట్మెంట్ చేస్తేనే ప్రాపర్గా రిటర్న్స్ వస్తాయి, చేయకూడని తప్పులు ఏంటి అని తెలుసుకున్నాం మేము. ఇప్పుడు సాధారణంగా ఎవరిని మీరైనా అడిగినా కూడా, మీరు సపోజ్ ఎవరన్నా కదిలిచ్చి మీరు ఎంత ఎస్ఐపి వేస్తున్నారన్నారు అనుకోండి, వాళ్ళు ఏమంటారు, నేను 25,000 రూపీస్ ఎస్ఐపి వేస్తున్నాను, లేదా 20,000 ఎస్ఐపి వేస్తున్నాను, 10,000 వేస్తున్నాను అని చెప్తారు. మీరు ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేశారు అని అడిగారు అనుకోండి, సెకండ్ క్వశ్చన్, నేను 2,000 లార్జ్ క్యాప్లో పెట్టాను, 2,000 మిడ్ క్యాప్ పెట్టాను, 2,000 స్మాల్ క్యాప్ పెట్టాను, ఇట్లా ఫండ్స్ చెప్తారు. కానీ అది రాంగ్ యాక్చువల్గా. ఎందుకంటే మార్కెట్లో కొన్ని స్ట్రాటజీస్ అనేవి ఉంటాయి, ఇది చాలా మంది తెలియదు, 99.99% తెలియదు ఈ విషయం. ఆ స్ట్రాటజీస్ ఏంటంటే గ్రోత్ స్ట్రాటజీ అని ఒకటి ఉంటుంది, వాల్యూ స్ట్రాటజీ అని ఒకటి ఉంటుంది, మొమెంటమ్ స్ట్రాటజీ అని ఒకటి ఉంటుంది. సో ఇవన్నీ స్ట్రాటజీస్ అనమాట. సో కొన్ని ఫండ్ హౌసెస్ గ్రోత్ని ఫాలో అవుతాయి, కొన్ని ఫండ్ హౌసెస్ వాల్యూని ఫాలో అవుతాయి, కొన్ని ఫండ్ హౌసెస్ మొమెంటమ్ ఫాలో అవుతాయి. సో ఇట్లా ఒక్కొక్క ఫండ్ హౌసెస్ కొన్ని ఫండ్ హౌసెస్ కొన్ని కాన్సెప్ట్స్ ఫాలో అవుతాయి. సో ఎప్పుడైతే మార్కెట్ సైకిల్లో ఇవాళ వాల్యూ బాగా పర్ఫామ్ చేస్తుంది అనుకోండి, ఆటోమేటిక్గా వాల్యూకి సంబంధించిన మ్యూచువల్ ఫండ్స్ అన్ని ఫ్లోరిష్ అవుతాయి. అవి ఎప్పటిదాకా ఉంటాయి, ఈ వాల్యూ ఉన్నంతకాలం ఉంటాయి మార్కెట్లో. రేపొద్దున వాల్యూ వెళ్ళిపోయి దాని ప్లేస్లో గ్రోత్ వస్తుంది, అప్పుడు అమాంతం పడిపోతాయి, అప్పుడు వాళ్ళు గ్రోత్ పుంజుకుంటుంది అనమాట. సో మీకు చూస్తే అందుకే కన్సిస్టెన్సీ అనేది ఉండదు. మీరు ఎప్పుడైనా తీసుకుని లాస్ట్ 5 years మీరు ఈ 2025లో బెస్ట్ ఫండ్స్ అని తీసుకుని రాసి పెట్టుకుంటారు డైరీలో, కానీ 2026 అలా ఉండవు, వేరే వస్తాయి బ్యాక్ ప్లేస్లో. అలా 2023లో జరిగింది, 24లో జరిగింది, 25లో జరిగింది, ఏ ఇయర్ కదా ఏరియా కొత్త ఫండ్స్ వస్తూ ఉంటాయి. అలా ఎందుకు జరుగుతుంది అంటే వాళ్ళు పట్టుకున్న స్ట్రాటజీ బట్టి ఉంటుంది. సో మనం చేసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే, మనం కనుక 10,000 రూపీస్ ఎస్ఐపి వేస్తున్నాము అంటే ఆ 10,000 ఎస్ఐపిని లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్, ఫ్లెక్సీ క్యాప్, మల్టీ క్యాప్ అలా డివైడ్ చేయకుండా కొంత గ్రోత్, కొంత వాల్యూ, కొంత మొమెంటమ్ అలా డివైడ్ చేయాలి. అలా డివైడ్ చేసినప్పుడు మనకి పోర్ట్ఫోలియోలో అన్ని రకాల ఫండ్స్ వచ్చాయి కాబట్టి మార్కెట్ ఎట్లాంటి సైకిల్ ఉండనియండి, మనం సేఫ్గా ఉంటాం. తాత్కాలికంగా ఒక ఫండ్ పని చేయకపోవచ్చు, బట్ మళ్ళీ రేపొద్దున ఫ్యూచర్లో వాళ్ళ పైకి వస్తుంది అనమాట. ఎప్పుడైనా చూడండి, లాస్ట్ 2023-24లో క్వాలిటీ చాలా బాగా పర్ఫార్మ్ చేసింది. క్వాలిటీ స్ట్రాటజీలో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఎక్స్ట్రాడినరీ రిటర్న్స్ ఇచ్చారు 2023-24. మళ్ళీ 25 వచ్చేకల్లా క్వాలిటీ పడిపోయి ఆ ప్లేస్లో మళ్ళీ వాల్యూ పైకి వెళ్ళింది. సో మేమందరూ చెప్తాం ఏంటంటే 5 years వెయిట్ చేయండి అని చెప్తాం, గట్టిగా వచ్చేప్పుడు చెప్తాం. అంటే మ్యూచువల్ ఫండ్స్ మనం తీసుకునేటప్పుడు ఖచ్చితంగా ఇన్ని సంవత్సరాలు అనేది వెయిట్ చేయాలంటే మినిమం 5 years ఉండాలండి. మినిమం 5 years ఉంటేనే తర్వాత మనం ఫ్రూట్స్ తినచ్చు. ఎందుకు అంటే మనం లాస్ట్ 2023-24లో మనం క్వాలిటీ బాగుంది అనుకున్నాం, ఆ క్వాలిటీ కాస్త 2025 కలిసి పడిపోయింది, మళ్ళీ 2027లో మళ్ళీ పైకి వెళ్తుంది. సో ఏదైనా సరే క్వాలిటీ అయినా, మొమెంటమ్ అయినా, గ్రోత్ అయినా, ఇవన్నీ సైకిల్. ఒక 5 years అయితే ఎప్పుడు ఏ టైంలో ఎవరు పైకుంటే ఎవరు చెప్పలేరు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చాలా మంది ఏమనుకుంటారు, మీరు అన్నట్టే మ్యూచువల్ ఫండ్స్లో మేము పెట్టిన 1 yearకే మేము పెట్టిన దానికంటే డబుల్లో వచ్చింది, సో ఎక్కువ వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 70-80% కంటే ఎక్కువ వచ్చింది, ఓ చాలు సూపర్గా వచ్చింది అని చెప్పేసి అప్పుడు వెంటనే విత్డ్రాల్ చేయడం అనేది కరెక్ట్ అంటారా? అలా చేయకూడదండి. ఎందుకు అంటే మార్కెట్లో పల్స్ ఎవరు పట్టుకోలేరు. అది కనుక పట్టుకున్నారంటే వాళ్ళ ప్రతి ఒక్కడు అంబానీ అయిపోతాడు ఇండియాలో. అది హైలీ ఇంపాసిబుల్. 2023-24లో ఏం జరిగిందంటే, క్వాలిటీలో ఎవరైతే 1 lakh పెట్టారో అది 70% ఇచ్చింది. నెక్స్ట్ ఇయర్ కల్లా 1,70,000 అయిపోయింది. అందరూ ఏమనుకుంటారు, చాలా బాగుందని అందులో ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. మళ్ళీ 2026 కల్లా 25 కల్లా మళ్ళీ పడిపోయింది, డౌన్ అయిపోయింది, -30 వెళ్ళిపోయింది, పెట్టిన రిటర్న్స్ అన్ని కలిపోయింది. మళ్ళీ పైకి వెళ్ళాలంటే మళ్ళీ 2027లో పైకి వెళ్తుంది. అది అందుకే మేము 5 years వెయిట్ చేయండి, అప్పుడు మీరు కంప్లీట్ సైకిల్ చూస్తారు. ఎందులో పెట్టినా, మీరు మొమెంటంలో పెట్టండి, వాల్యూలో పెట్టండి, గ్రోత్లో పెట్టండి, ఎందులో పెట్టినా కూడా ఒక కంప్లీట్ 5 years వెయిట్ చేస్తేనే ఆ కంప్లీట్ సైకిల్ అనేది టర్న్ అవుతుంది. అప్పుడు మీకు బ్యాంక్ కంటే, పోస్ట్ ఆఫీస్ కంటే, రియల్ ఎస్టేట్ కంటే, గోల్డ్ కంటే కూడా ఎక్కువ రిటర్న్స్ అయితే వస్తాయి. సో రిటర్న్స్ అయితే ఖచ్చితంగా ఉంటుంది, కానీ ప్రాపర్గా ఇన్వెస్ట్మెంట్ చేయాలి, తెలుసుకుని ఇన్వెస్ట్మెంట్ చేయాలి. సో మనం చెప్పేది ఏంటంటే, ఇన్వెస్టర్స్ అందరికీ కూడా మీరు రాంగ్గా డైవర్సిఫికేషన్ చేసుకోకండి. లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ అలా కాదు. ఒక్కొక్క ఫండ్ హౌస్లో కొంతమంది ఇన్వెస్టర్స్ వస్తారు, సార్ మేము ఒక బ్యాంక్ ద్వారా మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్మెంట్ చేసామని అంటారు. వాళ్ళు ఒక్క ఫండ్ హౌస్లోనే లార్జ్ క్యాప్ పెడతారు, అదే మ్యూచువల్ ఫండ్ హౌస్లో మిడ్ క్యాప్ తీసుకుంటారు, అదే మ్యూచువల్ ఫండ్ హౌస్లో ఫ్లెక్సీ క్యాప్ తీసుకుంటారు. సో ఒకటే కంపెనీ దగ్గర అన్నీ ఉంటాయి వాళ్ళ దగ్గర, అది రాంగ్. ఆ కంపెనీ వాళ్ళ గ్రోత్ ఫాలో అయింది అనుకోండి, గ్రోత్ ఇంతకాలం బాగానే ఉంటుంది, రేపు పడిపోతే మళ్ళీ మొత్తం అన్ని ఫండ్స్ పడతాయి. సో అలా తీసుకోకుండా డిఫరెంట్ ఫండ్స్లో పెట్టుకోండి, డిఫరెంట్ కంపెనీస్కి వెళ్ళండి అని చెప్తాం. అది కూడా మేజర్గా ఏంటంటే ఓన్లీ 5 companies ఆపేయాలి.
సిక్స్త్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే మనం ఉన్న 5లో ఏదైతే బాగుండలేదో పర్ఫార్మెన్స్ బాగాలేదో దాన్ని రీప్లేస్ చేయాలి తప్ప 6th వన్ యాడ్ చేయకూడదు. మన చాలా మంది పోర్ట్ఫోలియోస్ తీసుకొని వస్తారు బయట జీరోలో కానివ్వండి గ్రోత్లో కానివ్వండి ఇన్స్టిట్యూషన్ వాళ్ళు వస్తారు. వాళ్ళు చూస్తే దగ్గర పెట్టిన 50 lakhs కానీ ఫండ్స్ చూస్తే 69 ఉన్నాయి. 69 ఫండ్స్ కనిపించిన ఫండ్స్ అలా పెట్టారు. ఇండియాలో ఎన్ని ఫండ్స్ ఉంటే నేను చెప్పాను 1000 ఫండ్స్ ఉన్నాయి. ఆ 1000 ఫండ్స్ 96 పెట్టారు వీళ్ళు. వాళ్ళు పెడితే రిటర్న్స్ అని రావు. ఎందుకంటే చాలా మంది చూస్తారు ఒక ఇన్ఫ్లుయెన్సర్ చెప్పాడని, ఒక న్యూస్లో విన్నామని, అట్లా రకరకాలుగా ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్తే కొత్త ఎన్ఎఫ్ఓస్ వస్తాయి, న్యూ ఫండ్ ఆఫర్ అని 10 రూపీస్లో వచ్చిన దానికల్లా ఇన్వెస్ట్ చేస్తారు. అలా చేస్తే ఎప్పటికీ వాళ్ళు కోటీశ్వర్లు అవ్వరండి. టైం వేస్ట్ తప్ప ఏం ఉండదు. ప్రాపర్గా 3-4 ఫండ్స్ తీసుకోవాలి, 5 ఫండ్స్ తీసుకోవాలి, అందులోనే ఎక్కువ మొత్తం పెట్టాలి. పెడితే డెఫినెట్గా కోటీశ్వర్లు అయితే అవుతారు. ఎప్పుడు చూడండి ఒక సైకిల్ తీసుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను. సైకిల్ ఎంతో లాంగ్ డిస్టెన్స్ పోవాలంటే దానికి 2 టైర్లు బాగుండాలి. ఒక టైర్లు పంచర్ అయింది అనుకోండి ఏం పోదు. అలాగే ఒక అడ్వైజర్ ఒక ఇన్వెస్టర్ ఒక సైకిల్ 2 టైర్లు లాంటి వాళ్ళు ఇద్దరు ఉంటేనే లాంగ్ టర్మ్ జర్నీ అయితే జరుగుతుంది, స్మూత్గా వెళ్తుంది, గోల్ అని రీచ్ అవుతారు. సార్ మెయిన్గా అంటే ఎవరైనా బిగినర్స్ చేసే మిస్టేక్స్ అంటే ఏం చెప్తారు సార్? అంటే మీరు ఇందాక చెప్పినట్టు 96 ఫండ్లలో వాళ్ళు ఇన్వెస్ట్ చేసినట్టు అట్లాంటివే ఇంకోటి అంటే మేజర్గా ఏం చేస్తూ ఉంటారు? వాళ్ళు చేసేది ఏంటంటే డైరెక్షన్ ఓవర్ చేస్తారండి. తెలియక అంటే కాన్ఫిడెన్స్ లేక ఈ ఫండ్ రిటర్న్ ఇస్తుందో ఇవ్వదేమో అని కాన్ఫిడెన్స్ లేక కొంతమంది 20,000 ఎస్ఐపి వేస్తారు. 20,000 ఎస్ఐపి కూడా 500 చెప్పిన 40 ఫండ్స్లో పెట్టారు ఒక ఆయన. అందులో అంత ఎందుకు పెట్టారు నాకు అర్థం కాలేదు. అడిగితే చెప్పలేదంటే మరి ఏ ఫండ్ వెళ్తుందో తెలియదు కదా మనకి. కొన్ని ఫండ్స్ క్లిక్ అవ్వచ్చు, కొన్ని ఫండ్స్ ఫ్లాప్ అవ్వచ్చు. మాకు అంత కాన్ఫిడెన్స్ లేదు కదా అని చెప్పి పెడతారు. ఆ కాన్ఫిడెన్స్ ఎందుకు రాదు అంటే వాళ్ళకి పాస్ట్ ఎక్స్పీరియన్స్ లేదు కాబట్టి. సో ఎవరైతే పాస్ట్ ఎక్స్పీరియన్స్ ఉందో వాళ్ళకి తెలిసిపోతుంది ఇది ఫండ్ వేస్ట్ అని చెప్పి. సో అందుకని మనకి ఈ డెఫినేషన్ వస్తుంది. ఇప్పుడు చూడండి మెడికల్ షాప్కి వెళ్ళారనుకోండి, మెడికల్ షాప్లో చాలా ఫండ్స్ మెడిసిన్స్ ఉంటాయి, కానీ వాళ్ళకి ఏది సూట్ అవుతుందో ప్రాపర్గా ఆ మెడిసిన్ డాక్టర్ చెప్పగలుగుతాడు ఇది తీసుకొని చాలు అని చెప్పి. అలా ఎప్పుడైతే కొంతమంది అప్రోచ్ కాకుండా అడ్వైజర్ కలిస్తే కన్సల్టేషన్ ఫీజు ఇవ్వాల్సి వస్తుందేమో. నిజంగా మేము కన్సల్టేషన్ ఫీజు తీసుకోం, ఎందుకంటే మేము ఐఎమ్ సర్టిఫైడ్ డిస్ట్రిబ్యూటర్స్. మాకు ఏదైనా వచ్చినా కంపెనీ నుంచి వస్తుంది తప్ప ఇన్వెస్టర్స్ అందరికీ ఫ్రీ కన్సల్టేషన్ ఉంటుంది. వాళ్ళకి తెలియదు ఆ విషయం, కట్టాల్సి వస్తుందేమో, 1000 రూపీస్ ఇవ్వాల్సి వస్తుందేమో, మాట్లాడితే డబ్బులు కట్టాల్సి వస్తుందేమో భయపడతారు వాళ్ళు. అట్లా అని వాళ్ళు సొంతంగా చేసుకుంటారు. పెద్ద మిస్టేక్ ఇది. అలా ఏం లేదండి, అడ్వైజర్స్ అంతా ఫ్రీగా మీకు ఇస్తారు. అందుకని మేము రెగ్యులర్ ప్లాన్స్ చేస్తాం కాబట్టి రెగ్యులర్ ప్లాన్స్ లో అట్లాగా మాకు వచ్చే ఫీజు కంపెనీ ఇస్తుంది. సో మీకు ఫ్రీ అయి ఉంటుంది, ఇన్వెస్టర్స్ అంతా ఫ్రీ అయి ఉంటుంది. కాబట్టి వాళ్ళు ఎప్పుడైనా నిర్భయంగా మాట్లాడేది తెలుసుకొని ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. దాని ద్వారా వాళ్ళు రిటర్న్స్ ఎక్కువ తెచ్చుకోవచ్చు. ఐ వాంట్ టు ఆస్క్ యూ వన్ లాస్ట్ క్వశ్చన్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మ్యూచువల్ ఫండ్స్ అండ్ స్టాక్ మార్కెట్ అని అంటే మన తెలుగు రాష్ట్రాల్లో కానీ సౌత్ ఇండియన్ పీపుల్ ఎక్కువగా భయపడుతూ ఉంటారు. ఏంటంటే దానిలో ఎక్కువ అంటే మోసపోవడం కాదు, ఇన్ఫ్యాక్ట్ నష్టపోతుంటాం ఎక్కువ అని చెప్పేసి. మరి అలా నష్టపోకుండా మ్యూచువల్ ఫండ్స్ అనేది మనం కాపాడుతుంది అనుకోవచ్చా? డెఫినెట్గా అండి. యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు మనం రోడ్డు క్రాస్ చేసామనుకుంటాం, రోడ్డు క్రాస్ చేయడం రిస్క్ అయినా కాదా? రిస్కే. ఎప్పుడు రిస్క్? కళ్ళు మూసుకుని క్రాస్ చేస్తే. మనం అటు ఇటు వెహికల్స్ చూసుకుంటూ క్రాస్ చేస్తే సేఫే. సో అట్లాగే మ్యూచువల్ ఫండ్స్లో కూడా బ్లైండ్ కండిషన్ చేస్తే మీరు చెప్పినట్టు రిస్కే. అలా బ్లైండ్ కండిషన్ చేయకుండా ఒక అడ్వైజర్ ద్వారా కనుక మన ఛానల్ ద్వారా వెళ్తే కనుక వాళ్ళు ప్రొటెక్ట్ చేస్తారు మిమ్మల్ని. ఓకే. రెడ్ సిగ్నల్ లాగంటే వాళ్ళు రెడ్ గ్రీన్ ఎల్లో సిగ్నల్స్ ఎలా చూపిస్తాయో అడ్వైజర్ వాళ్ళు అలా పనిచేస్తారు. ఇది చేయకండి, ఇన్వెస్ట్మెంట్ చేయకండి రెడ్ సిగ్నల్, ఇన్వెస్ట్మెంట్ చేయండి గ్రీన్ సిగ్నల్ అని చెప్తారు. సో ఎప్పుడైతే ఆ సిగ్నల్స్ ఫాలో అవుతామో అది సేఫ్ జర్నీ అవుతుంది. సిగ్నల్ని ఫాలో అవ్వకుండా గుడ్డిగా వెళ్తే మాత్రం యాక్సిడెంట్ అవుతుంది. సో నైస్ సార్. అంటే మేజర్గా అందరూ చేస్తున్న మిస్టేక్స్ ఎలా ఉంటాయి ఏంటి అనేది కూడా ఈ వీడియో ద్వారా చాలా చక్కగా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ వెల్తీ చక్రవర్తి గారు. థ్యాంక్స్ అండి.